ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ వర్మ గారు అయితే ఉన్నారు. చెప్పండి అజయ్ వర్మ గారు, తాజాగా జగన్ సెక్యూరిటీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి Z+ కేటగిరీ ఏదైతే ముఖ్యమంత్రికి ఏదైతే సెక్యూరిటీ కేటాయిస్తారో సేమ్ అదే హోదాలో నాకు కూడా కేటాయించాలని చెప్పేసి జగన్ గారు ఈ రోజున కోర్టుకి వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకనంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చామని చెప్పి స్వయాన హోమ్ మినిస్టర్ గారే చెప్పారు, కోర్టుకు కూడా తెలియజేశారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అందరికీ ఇచ్చారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే తీసుకుందాం, ఆయన ఆంధ్రప్రదేశ్లోకి వస్తానంటేనే రానియకుండా జగ్గపేట దగ్గర ఆపేసి ఆంధ్రప్రదేశ్లోకి రానియమని చెప్తే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి 11 సీట్లకు పరిమితం చేసిన, అంటే ప్రజాభిప్రాయం మేరకు ఆయనకి 11 సీట్లకు పరిమితం చేసిన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి ఈయనకే భద్రత లేదండి, ఇంకా ప్రజలకి ఏం భద్రత కల్పిస్తారు? రేపు ఇంకో నెక్స్ట్ టైం ఎలక్షన్కి ఎలా వెళ్ళగలుగుతారు? అది చాలా చిన్నతనంగా ఉంది. ఆయన ఆ హోదాకి సరిపడే మాటలు ఏది మాట్లాడట్లేదు అనేది ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకి, ఇబ్బందులకి, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులకి భరించలేక ఎంత నిరసన తెలియజేశారంటే ఒక్కసారిగా డౌన్ఫాల్ ఆయనకి అర్థం అవ్వాలా. ఎక్కడ 151 ఎక్కడ, 11 ఎక్కడ, అంటే ఎన్ని తీశారు అక్కడి నుంచి? 140 సీట్లు లాగేస్తే ఇవాళన్న ప్రభుత్వానికి ఇచ్చారు అంటే ఆయన ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన భయపడటానికి ఎవరి మీద ఆయన ఇంతకుముందు దాడులు చేయించాడా అనేది ఒప్పుకున్నట్టు. ఇంతకుముందు దాడులు చేయించి ఉన్నాడు అంటే ఆయన భయపడాలా, లేదా ఎవరి మీదన్నా మర్డర్లు చేయించాడు అంటే అది దానికి భయపడాలా, ఈయన మీద ఏదైనా దాడి చేస్తారని. ఈయన మీద ఎందుకు దాడి చేయాలా? గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లు ప్రభావం ఉంది కాబట్టి ఆయన Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆయన మీద దాడి జరిగింది కాబట్టి దాని నిమిత్తం ఇచ్చారు. ఈయనకి దేని గురించి ఇవ్వాలా అనేది అర్థం అవ్వాలి కదా. ఏ రోజైనా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్లో తిరిగింది ఏమన్నా ఉంటే, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా నేను పరిపాలన చేశాను నిజాయితీగా ఉంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా ఓపెన్గా తిరుగుతారు. ఆయన సెక్యూరిటీ ఇస్తే కూడా వద్దని చెప్పారు ఆ రోజున, ప్రజల మధ్యన తిరిగారు. నువ్వు వాళ్ళు వచ్చి ప్రజల మధ్యన తిరుగు, నీకేం భయం ఎందుకు? నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టు. నేనే ఉన్నానండి, నేను ఎవరిని ఏమో అనకుండా ఉంటే నేను రోడ్డు మీదకి వెళ్తే నా మీద దాడి చేస్తారని భయపడాలా? ఏమీ అనకుండా ఉన్నాను అనుకోండి, ఎందుకు భయపడాలా? ధైర్యంగా తిరగొచ్చు కదా. అంటే నువ్వు తప్పు చేసావు అనేది ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నావు. నువ్వే భయపడితే ప్రజలకేం ధైర్యం చెప్తావు? ప్రజలు నువ్వే చెప్తున్నావు ప్రజల మీద దాడి చేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నావు. ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నీ మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు ఇంక ప్రజలు నువ్వేం కాపాడుతావు? నువ్వు ఎంతసేపు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి భయపడి, ఎందుకంటే గతంలో చేసిన తప్పులన్నీ బయటికి తోడతారని తప్పించుకోవడం చేసే హై డ్రామా. ఈ డ్రామా రక్తి కట్టించడానికి చేస్తున్నాడు. అంత గతంలో కోడికత్తి డ్రామా చేశాడు, తర్వాత మొన్న ఎలక్షన్కి ఏమో రాయి డ్రామా చేశాడు, గులకరాయి డ్రామా చేశాడు. ఈ డ్రామా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఇది ఒక కొత్త డ్రామా. అంటే సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటి అమలు ప్రస్తావన అనేది కలెక్టర్ సమావేశంలో లేకుండా ఏదో రాజకీయ పార్టీ సమావేశంలాగా ఆ కార్యక్రమాన్ని జరిపించేసింది ఎన్డీఏ కూటమికి సంబంధించిన అధినేతలు అన్నట్టుగా కూడా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే కలెక్టర్లు ఎలా పనిచేయాలనేది వాళ్ళు ఒక మార్గనిర్దేశనం చేస్తే అక్కడ హామీల అమలు గురించి ప్రస్తావించడం అనేది వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే? ఇది చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న కలెక్టర్ల దగ్గర మాట్లాడుతూ రాజకీయ నాయకుడు అనేవాడు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, రాజకీయాలు నేర్చుకొని రాజకీయ హోదా వచ్చింది. మీరు కలెక్టర్గా అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి అంటే కొన్ని లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. ఆ లక్షల మందిలో మీరు ఈ స్థాయికి రావడానికి ఐఏఎస్ చదివి ఎంతో కష్టపడి ఉంటారు. మీకు తగిన గౌరవం ఇవ్వాలి, మిమ్మల్ని మేము గౌరవించాలి. మీకు ఏదన్నా మేము తప్పులు చేస్తున్నట్టు మీకు తెలిసినా సరే మాకు చెప్తే మేము సరి చేసుకుంటాం, మాకు తెలియక మేము ఏమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు అని ఎంతో గౌరవప్రదంగా వాళ్ళని చాలా ఉన్నత స్థానం ఇచ్చి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలా. ఎందుకనంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడానికి వాళ్ళని ఒకసారి సమావేశపరిచి ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద చర్చ మొదలైంది. అసలు మాట్లాడకముందే నిండా 2 నెలలు 60 రోజులు అవ్వలేదు, ఇంకా వీళ్ళు సర్దుకోలేదు, నామినేటెడ్ పోస్టులు వేయలేదు, ఇంకా ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్న తరుణంలోనే నువ్వు ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అంటే రాగానే ఎన్ని ఇచ్చారు? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, రాగానే ఇస్తామని చెప్పారు, చేశారు. అలాగే ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక ఫ్రీ చేసేశారు. ఎన్ని అవకతవకలు జరుగుతున్నా సరే దాన్ని ఆపుకుంటూ ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళేవాడు వెళ్ళక ఇవాళ మద్యం బోల్డంత స్టాక్, పాత స్టాక్ పెట్టేసి వెళ్ళాడు.
రాబోయే 10 సంవత్సరాలకి దాని మీద అప్పు తీసుకొచ్చి పెట్టేశాడు, మద్య నిషేధం చేస్తానని చెప్పి. ఇవన్నీ 100 ఉన్నాయి, అవన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది కదా. సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వంలో చేయాల్సిన పనులు ఏమున్నాయి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు ఒకటి కొత్తగా చెప్పగలిగేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు జనవాణి, అక్కడ చూడండి ఎలా నడుస్తుందో, జనవాణి కార్యక్రమం పెట్టి 100 మంది 1000 మంది రోజు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ఇమ్మీడియట్గా చేయగలిగే ఏమనంటే మాట్లాడి ఫోన్లు చేసి ఇమ్మీడియట్గా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ దీర్ఘకాలికంగా చేయాల్సిన ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి లోపల సెక్రటేరియట్లో చూసుకొని ఆయన దృష్టిలో పెట్టి సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి జగన్ గారు. ఎందుకు ఇవన్నీ చౌకబారు మీకు సెక్యూరిటీ లేదు అంటున్నారు కదా. ఆల్రెడీ మీ కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా. రోజు కోర్టుకు అటెండ్ అవ్వండి, తీసుకెళ్ళి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు, కోర్టులో సెక్యూరిటీ ఇస్తారు, తర్వాత తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది జైల్లో. మీకు కావాల్సిన 800 మందో 900 మందో సెక్యూరిటీ అడుగుతున్నారు కదా. వెళ్ళి జైల్లో కూర్చోండి, 16 నెలలు కూర్చున్నారు కదా. అక్కడ కూర్చుంటే అన్ని సెక్యూరిటీలు ఉంటాయి. మిగతా మీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు తిరుగుతారు ప్రజల్లో. లేదంటే వెళ్ళి మిగతా ఉన్న అధికార పార్టీలో కలిసిపోయి పని చేస్తారు. అక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ చెల్లెమ్మ గారు కూడా చెప్తున్నారు కదా, ఎందుకు మాకు సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ ఫుల్గా ఇస్తారు. జైల్లో కూర్చోమని చెప్పండి, వెళ్ళి చంచలు కూడా జైల్లో. ఎందుకని ఇప్పుడు అధినేతలంతా కూడా ప్రజా దర్బారు జనవాణిల పేరుతో ప్రజా సమస్యలు ఎక్కువ తెలుసుకుంటూ, ప్రజల ఫిర్యాదులు తీసుకుంటూ వాటి పరిష్కారానికి ఎక్కువ మొగ్గు ఎందుకు చూపిస్తున్నారు అంటే, గతంలో జగన్ చేసిన తప్పులేమి ఆ తప్పులకి తావు లేకుండా ఎక్కువ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అసలు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది ముఖ్యమంత్రిది కానివ్వండి, డిప్యూటీ సీఎంది కానివ్వండి, వర్కింగ్ స్టైల్ ఎలా ఉందంటే? సార్, ముఖ్యమంత్రి గారు పాత జరిగిన తప్పులు మొత్తం సరి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితులను ఎలా మెరుగుపరచాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. ప్రజా సమస్యల్ని ఎలా తీర్చాలి, ఎంతవరకు ఎలా చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంటంటే ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాల్లో ప్రజల సమస్యలు తీర్చగలం, ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి కావాల్సిన వనరులు ఏంటి, మేమేం చేయగలం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం జనవాణి కార్యక్రమం పెట్టి, పార్టీ అధికారంలో రాకముందే మేము జనవాణి కార్యక్రమం నడిపి ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించి పనులు చేయించిన పరిస్థితి. వాళ్ళు అధికారంలోకి వచ్చాం కాబట్టి మ్యాక్సిమం మేము ఎంత మట్టికి న్యాయం చేయగలమో, ప్రజలకు అందుబాటులో ఉండగలం అనే దానికి, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడం కోసమే మేము ఈ జనవాణి కార్యక్రమం నడిపిస్తా విజయోత్సవంగా నడుస్తూ ఉంది. ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి జనవాణి కార్యక్రమంలో ఇప్పుడు వరకు దేశంలోనే కాదు ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయ పార్టీలు డైరెక్ట్ ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక మంత్రిని కానీ ఇలా రోడ్ల మీద కూర్చోబెట్టి ప్రజా సమస్యలు నేరుగా అందుకోండి, నేరుగా పరిష్కరించండి అని చెప్పి ఇలా పవన్ కళ్యాణ్ గారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఒక విషయం చెప్పగలను. ఆయన గతంలో సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు కూడా ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ తెలుసు ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. అంటే ఫెయిల్ అయినా సరే సినిమాకి ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఏదైతే వస్తుందో నిర్మాత బాధపడకుండా ఉండే పరిస్థితి ట్రెండ్ సెట్టర్గా క్రియేట్ చేసేవాళ్ళు. అలాగే రాజకీయాల్లో కూడా పార్టీ పెట్టిన 10 సంవత్సరాల్లో 100% స్ట్రైక్ రేటుతో ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం చేసిన దానికి మన ఇబ్బందుల్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందుల్ని నివారించడం కోసం సమైక్యంగా అందరం కూటమిగా ఏర్పడి, ఆ కూటమిని ఏర్పాటు చేసి 100% స్ట్రైక్ రేటుతో కొత్త ఒరవడిని రాజకీయాల్లో సృష్టించిన వ్యక్తి. అలాగే రాజకీయాల్లో ప్రజల కోసమే రాజకీయం చేయాలి, ప్రజా సమస్యలు తీర్చడం కోసమే రాజకీయం అనేది ఇప్పుడు నిరూపిస్తూ ఉన్నారు జనవాణి కార్యక్రమం ద్వారా. అది ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు ఒక 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో వినతులు వస్తూ ఉన్నాయి. ఆ వినతుల్ని తక్షణం చేయాల్సినవి ఏమున్నాయి, వారం రోజుల్లో చేయాల్సినవి ఏమున్నాయి, దీర్ఘకాలికంగా చేయాల్సిన సమస్యలు ఏమున్నాయి అనే దాని మీద స్పందన చాలా బాగా జరుగుతూ ఉంది. మేము గర్విస్తూ ఉన్నాం. మాకు కూడా జనసేన పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకనంటే గతంలో మేము చిన్నతనంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడు అంటే ఎవరైనా రోడ్డు మీద వెళ్తే ఆఫీసర్లు కానీ ఎవరైనా ఎలా గౌరవించారో అంతకు మించి గౌరవం మాకు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నందుకు ప్రతి కార్యకర్తకి, నాయకుడికి దక్కుతూ ఉంది. మేము నిజాయితీగా ఉన్నామని ధైర్యంగా రూమ్ మీద చేసి చెప్పగలిగే ధైర్యాన్ని మేము సంపాదించుకోగలేము. ఆ గౌరవాన్ని మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మా ప్రకాశం జిల్లా పుల్లచెరు మండలం తెలగట్ల ఊరు. మా రోడ్లు, డ్రైన్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఆదిమూలి సురేష్ ఇది వరకు ఉన్నాడు, ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నాడు మంత్రి. ఏం పని ఏం లేదు, ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ అనేది లేదు, ఊరు అభివృద్ధి అనేది ఏం చేయలే. నీళ్ళ సమస్యలు, ఒక ట్యాంక్ ఉంది, దానికి వాటర్ వదిలింది లేదు, కుళాయిలతో ప్రాబ్లం, వాటర్ ట్యాంకులు వదులుతుంటారు, ఇప్పుడు ఒకసారి వస్తుంటాయి. నీళ్ళకి ఇబ్బంది, మెయిన్ డ్రైన్లు ఇబ్బంది. వర్షం వచ్చిందంటే ఒక బండి పోవడానికి లేదు,
ఏదో ఒక 2 రోజులకు ఒకసారి పడిపోతూనే ఉంటారు బండ్లు జనాలు. స్కూల్ ముందే బురదగా ఉంది. పిల్లలు స్కూల్లోకి పోయి రావటం 2 రోజులకు ఒకసారి పడతాం. ఇప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? ఇప్పుడు తాడిపల్లి అనే ఎమ్మెల్యే గెలిచిండు. మళ్ళీ వైసీపీ గెలిచింది ఇప్పుడు అక్కడ. సమస్యలు అయితే ఏం పరిస్థితి ఇప్పటికైతే ఏం కాలా. ఎందుకు మళ్ళీ వైసీపీ గెలిచింది ఎర్రగొండపాలెంలో? తిక్క జనం అయ్యి అక్కడ ఇది చేశారు ఇట్లా, అంతే, ఏం లేదు. మిగతా అంతా మారింది, అదొక్కటే మారలా. అంతే, అదొక్కటే మారలా. దరిద్రం అంటే ఇంకా అదే ఆ ఎర్రగొండపాలెంలోనే దరిద్రం పట్టింది. అదొక్కటే మారితే బాగుండేది. నేను జనసేన పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు తెలుసుకొని సార్ చెప్పి ఆ ఊరిని అభివృద్ధి చేయాలా అన్న ప్రాసెస్ మీద వచ్చిన నేను ఒక రైతుని. నేను మిర్చి పండిస్తా, పత్తి పండిస్తా, వరి అట్లా పని చేసుకుంటా, ఏదో కూలి నాలు చేసుకుంటూ ఉంటాం. ఇవాళ ఎక్స్పెషల్లీ రావడానికి కారణం నేను చాలా నుంచి రావాలని అనుకుంటున్నా, నాకు కుదరలా. కానీ ఈరోజు నాకు ఐడి కార్డు ఉంది, జనసేన, నేను ఒక అభ్యర్థిని, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఇబ్బంది ఏం లేదు. ఎల్లంరాజు. అవును సార్. అయితే సార్ని కలుద్దామని ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిన. అది మరి ఇంకా సార్ దయ అంతా. అదే మెయిన్ రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ రోడ్లు డ్రైన్ల గురించి సార్ తోటి మాట్లాడి ఈ విషయం సార్ దాకా చేరవాలా, అంతే విషయం. అది ఎలా ఉంది అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక హామీలన్నీ కూడా పక్కన పెట్టేసింది, పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. నిజంగా కూటమి అధికారంలోకి వచ్చినాక అరాచకం, రౌడీ రాజ్యం, పోలీసులతో బెదిరింపు ధోరణి ఇవన్నీ నడుస్తున్నాయి, మరో బీహార్ లాగా రాష్ట్రం మారిపోతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. నీకేమన్నా అలా అనిపిస్తుందా? ఈ 5 సంవత్సరాలు జగన్ ఏం చేసిందంత అదేగా. మరి ఇప్పుడు సార్ ఇప్పుడేగా దిగింది, ఇంకా ఉన్న రోజులలో చేస్తాడు. చేయనప్పుడు అనాలి, అప్పుడే ఎందుకంటాం? 4.5 సంవత్సరం జగన్ సార్ చేశాడు, ఏం చేశాడు? ఏం చేయలే. ఇది మా ఈ కుటుంబం అంటే ఇదంతా ఒక కుటుంబంలో కలిసి అభివృద్ధి చేయాలని ఆశపడి చేశారు సార్ వాళ్ళు. కానీ చేస్తారు, నమ్మకం ఫుల్లుగా అందుకే అంతలాగా సార్ని గెలిపించుకున్నాం. ఇబ్బంది ఏం లేదు, చేస్తారని ఫుల్ నమ్మకం మాకుంది.